నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా గాంధీ బొమ్మ సెంటర్ స్వతంత్ర పార్క్ వద్ద 75 లక్షల రూపాయలతో 3 డ్రైన్లు కల్వర్ట్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఈ పనులను మార్చి ఆఖరికల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 48వ డివిజన్ పొరుకట్ల వాసుల 60 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరిస్తూ 1,25 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మంత్రికి అడుగడుగునా నీరాజనాలు పలికారు. నగరాన్ని ముప్పు నుండి తప్పించేందుకు 15 ప్రధాన కాలువల ఆధునీకరణ చేపడుతున్నామని, కాలువలపై కొత్త రోడ్లు నిర్మించి నెల్లూరును దోమల లేని నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి నిర్మించి పనులపై కొందరు అసత్య ప్రచారాలతో రాజకీయం చేస్తున్నారని, ప్రజలు అలాంటి మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని అన్నారు. కొంచెం వెనకరా మధు కొంచెం వెనకరా. కొంచెం వెనకరా. ఆ ఇల్లు మాత్రం ఇక్కడ నుంచి చెట్లు హౌస్ వాళ్ళకు రోడ్ 4 మీటర్స్ బాల్స్ ఉన్నాయి సార్, దాన్ని నమ్మకలు పెడతారా? ముందుగా ఆల్రెడీ ఉంది స్కీమ్. ఇటు పక్క వాళ్ళకి అందరికీ నీళ్ళు ఉన్నాయి. రేట్లో కట్ చేసి వర్క్ చేస్తున్నారు. ఏదైనా డిఫికల్టీ ఉంటే మా సొల్యూషన్ ఉంటే వాళ్ళని ఇబ్బంది పడుతుంది. సొల్యూషన్ ఈ టెంపుల్ లేదు కదా, వాళ్ళకి కావాల్సిన సైట్ ఇచ్చేయండి. మిగతా దాంట్లో టెంపుల్ రేపులు చేస్తాం.
నా డబ్బుతో ఆ పని కూడా మీరే చేశారు. వల్ల పని చేసి దాంట్లో వేరే చూడండి నేను చేస్తాను. సార్ ఇది ఎస్టిమేషన్ కావచ్చు. కరెక్ట్గా 29వ తేదీ అలాగే ఓకే. లో మనకిచ్చిన నారాయణ సార్ గారు మాట ఇచ్చారు, మనకి ఇచ్చిన పనులన్నీ చేస్తామని. అలాగే నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ అన్నట్లుగానే నారాయణ సార్ గారు మనకి డివిజన్లన్నీ పరిశుభ్రంగా ఉంచడం, అలాగే రోడ్లు వేయడం, కాలువలు పెద్ద కాలువలు తీపించడం, ఎక్కడైతే కాలువలు లేకపోవడం అలాంటి కాలువలన్నీ మనకి ఏర్పాటు చేయడం. అలాంటిది నారాయణ గారు సారు ఇప్పుడు ఈరోజు 28వ తారీఖు ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లు పంపిణీ 1వ తారీఖు ముందుగానే ఇచ్చి ప్రజలందరికీ సంతోషాన్ని కలుగజేశారు. వృద్ధులకి, దివ్యాంగులకి, అలాగే వితంతువులకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. సార్ గారు అన్నయ్య గారికి అందరికీ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అధికారులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ముందు రోజే పెన్షన్ ఇవ్వాలి. ముందు రోజు ఎందుకు పెట్టారంటే అధికారులకి సెలవు ఇచ్చేయాలి, పండగ రోజు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా ఆదివారం ఇబ్బంది పడకూడదు అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ముందు రోజు ఇవ్వమన్నారు. అందుకని ఈరోజు 28వ తేదీ రాష్ట్రం మొత్తం పెన్షన్స్ ఇస్తున్నారు. ఈరోజు నా కాన్ఫరెన్స్లో కూడా పెన్షన్స్ అన్ని డివిజన్లో ఇవ్వటం జరుగుతుంది. నేను 53వ డివిజన్లో ఈరోజు ఇవ్వటం జరిగింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందానికి అంతు లేదు. అదేవిధంగా ఈరోజు మన యొక్క అదే 54, 53లో ఒక ఎన్టీఆర్ సుజల ప్రాజెక్ట్ని కూడా యాక్చువల్గా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 2014-19లో నేను తీసుకొచ్చిన ప్రాజెక్టు గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ఎన్టీఆర్ సుజల పెట్టాం. 2 కోట్ల చిల్లర ఖర్చు పెట్టాం. కానీ లాస్ట్ 5 years దాన్ని వదిలేశారు. ఎందుకు వదిలేశారు తెలియదు. మా మీద కోపం ఉండొచ్చు. పేద ప్రజలు ఏమయ్యారు? చక్కగా 2 రూపాయలకి 20 లీటర్లు చక్కటి ట్రీట్ చేసి వాటర్ ఇచ్చే ప్రోగ్రాం చేస్తే దాన్ని పెట్టేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా సిటీలో 3 లక్షల లీటర్లని ట్రీట్ చేసి ప్రతి ఒక్కరికి 2 రూపాయలు ఇవ్వాలంతో 60 ప్లాంట్ని మేము యాక్చువల్గా పెడుతున్నాము. అందులో 28వ ప్లాంట్ ఇవాళ యాక్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది. త్వరలో మిగతాయి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సీసీ డ్రైన్ 45వ డివిజన్లో ఎంతో కాలం నుంచి పెండింగ్ పడిన సీసీ డ్రైన్ ఏదైతే పార్క్ మీకు అందరికీ తెలుసు, నెల్లూరులో మొదటి నుంచి ఉన్న పార్క్ ఒకే ఒక పార్క్, ఒకతోటలో ఉన్న పార్క్, దానికి గాంధీ పార్క్ అని పేరు. ఆ పార్క్ ఎదురుగా ఉన్న డ్రైను ఎంత అధ్వానంగా ఉంటో వర్షాలు వచ్చినప్పుడు వాటర్ బాగా ఇబ్బంది పడుతుంటే ఆ డ్రైన్ ఈరోజు ఒక 75 లక్షలతో మొదలుపెట్టారు. మార్చి నెల 29కి దాన్ని ఇనాగ్రేషన్ చేసే విధంగా అధికారులకు ఆదేశించాను. వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పొర్లుకట్ట ఈ సమస్య నాకు తెలిసి దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఉండేది. ఈరోజు కాదు, ఇది 60-70 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ పొర్లుకట్ట మీద ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు సార్ పొర్లుకట్ట వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నాం, దాన్ని చేయించమంటే 1,25,00,000తో శాంక్షన్ చేసాము. దాన్ని చక్కగా 3 మీటర్లు వెడల్పు ఉండేది. అంటే ఇప్పుడు యాక్చువల్గా 2 మీటర్లు 1.5 మీటర్ ఉంది. కొన్ని ఇళ్ళు చిన్న ఇల్లు కూడా ఏం పెద్ద పోవట్లేదు, 2 ఇళ్ళే పూర్తిగా పోవట్లేదు. ఒకదానికి చిన్న ప్రహరీ గొడవ పోతుంది, ఒకదానికి ఒక 2 అడుగులు 3 అడుగులు పోతుంది. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఏదైతే ఆ 2 అడుగులు 3 అడుగులు పోతుందో దాన్ని కట్టిస్తామని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా టెంపుల్ ఏదైతే పోయిందో ఆ గోడ దాన్ని కూడా కట్టిస్తామని చెప్పి, కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఇక్కడ లేదు. దీన్ని మళ్ళా రాజకీయం చేయొద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైనా సిటీని వైడెన్ చేయాలంటే ప్రజలు ఇబ్బంది పడకుండా చేయటమే మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు 8 కెనాల్స్ పక్కన ఉయ్యాల కాలం ఉంది. ఇలా 8 కెనాల్స్ని ఆల్రెడీ స్టార్ట్ చేసాం. వర్క్ జరుగుతుంది బాగా. ప్రజలు చెప్పుకున్నారు ఈసారి మా ఇబ్బంది అని. వాటితో కూర్చున్నాం, ఎంత తగ్గించాలో అంత తగ్గించాం. వాళ్ళు కూడా సహకరించారు. ఇక్కడ ఫస్ట్ ఒప్పుకున్నారు. మళ్ళీ అధికారులు ఇంకొక 4 అడుగులు పెంచాలన్నారు. నేనే పర్సనల్గా వచ్చాడికి చూసా. 2 స్తంభాలు తీసేస్తే ఆ 4 అడుగులు తీబడలే. అదే చెప్పాను,
మీరు తీయొద్దు, ఆ 2 స్తంభాలు తీసేయండి, మళ్ళీ వేసుకోమని చెప్పాను. కాబట్టి ఈ విధంగా ఏదో పూర్తిగా అధికారులకు వదిలేసి వాళ్ళ ఇష్ట ప్రకారం చేయమంటంలా. ఇక్కడ చక్కగా ఈరోజు మన డిప్యూటీ మేయర్ కానీ ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్నారు, ఇప్పుడు మేయర్ గారు కూడా వచ్చారు యాక్చువల్గా. వీళ్ళందరూ అదేవిధంగా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మాట్లాడమంటుండ. అందరు నాయకులు పోయి వాళ్ళతో మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ డ్రైన్ మొత్తం డ్రైన్ చేసి వదిలేట్లా, దాని మీద రోడ్డు వేస్తున్నాం. రోడ్డు వేస్తే వాళ్ళ ఇంటికి విలువ పెరుగుతుంది ఎన్నో రెట్లు. డ్రైన్ కట్టి వదిలేస్తే పెద్ద ఉపయోగం ఉండదు. ప్రజలందరూ చెప్తున్నాను, ఎక్కడైతే డ్రైన్ కడుతున్నామో దాని మీద పూర్తిగా పైన క్లోజ్ చేసి దాన్ని రోడ్డు చేస్తున్నాం. దానివల్ల మీ యొక్క ఇంటి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. 2014-19లో నేను అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ చేసి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేస్తే భూమి విలువలు ఎన్నో రెట్లు పెరిగినాయి. అదేవిధంగా ఈ యొక్క 15 డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో సిటీలో, ఇవన్నీ 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన కాంక్రీట్ స్లాబ్ వేస్తున్నాం, దానిపైన రోడ్డు వేస్తున్నాం. దాని విలువ, మీ భూమి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది, మీ ఇంటి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ సహకరించండి. వీలైనంత వరకు తక్కువ డ్యామేజ్ ఉండేటట్టుగా చేస్తామని తెలియజేస్తూ, వాళ్ళకి ఏదైనా ఒక ఇల్లు పోతుంది అనుకో, వాళ్ళ చక్కగా సైట్ ఇల్లు ఇస్తాం. సైట్ ఇచ్చి 2.5 లక్షలు శాంక్షన్ చేస్తాం, లేదా టిట్కో ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాం. సార్ వీడియో తీస్తారు సార్.